నూతన ప్రారంభమిచ్చావు, నీ భుజములపై నన్ను మోసావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. తృణీకరించక నన్ను త్రోసివేయగా, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. రాళ్ళ విసిరే మనుషుల మధ్యలో నన్ను ఆదుకునుటకు నీవు వచ్చావు. రాళ్ళ విసిరే మనుషుల మధ్యలో నన్ను ఆదుకునుటకు నీవు వచ్చావు. నా చేయి పట్టి నన్ను లేపావు, నా మరకలను తుడిచావు. నా చేయి పట్టి నన్ను లేపావు, నీ బిడ్డగా నన్ను మార్చివేశావు. నన్ను త్రోసివే అని తండ్రి నీవే. యేసు నన్ను మరువక, యేసు నన్ను విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలిచిపోయావు. తృణీకరించక నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలిచిపోయావు. తృణీకరించక నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. వాయితెరిజోన తొలంజిపోనే పాదపురియామ నిన్నే. వాయితెరిజోన తొలంజిపోనే நின்னே. நூறு பேரை தேடி இங்க போகல, தொலைந்து போனேனை தேடி வந்தீங்க. நூறு பேரை தேடி இங்க போகல, தொலைந்து போன என்னை தேடி வந்தீங்க. நீரென்ன மறக்கல, என்ன விட்டு விலகல, எக்குமல கண்ணால எங்கிதே. நீரென்ன மறக்கல, மலைப்புகம் போகாதே, கல்லடக்க எனக்காக கலை தாண்டி வந்தீங்க. வாய் தெரிச்சோ நான் தொலைஞ்சி போனே, பாதா புரியாம பயந்து நின்னே. வாய் தெரிச்சோ நான் தொலைஞ்சி போனே, பாதா புரியாம பயந்து நின்னே. நூறு பேரை தேடி இங்க போகல, தொலைந்து போன என்னை தேடி வந்தீங்க. நூறு பேரை தேடி நீங்க போகல, தொலைந்து போன என்னை தேடி வந்தீங்க. நீரென்ன மறக்கல, என்ன விட்டு விலகல, எக்கமல்ல கண்ணால இங்குதான் நின்னேங்க. நீரென்ன மறக்கல, தள்ளி தூரம் போகல, கலடக்க எனக்காக கலை தாண்டி வந்தேங்க. యేసు నన్ను మరువక, యేసు నన్ను విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలిచిపోయావు. తృణీకరించక నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలిచిపోయావు. తృణీకరించగా నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. మార్గం తెలిసిన తప్పిపోయాను, ఎటో తెలియక నిలిచిపోయాను. మార్గము తెలిసిన తప్పిపోయాను, ఎటో తెలియక నిలిచిపోయాను. 100 మంది కొరకు నీవు పోలేదు,
తప్పిపోయిన నన్ను నీవు వెనక్కి వచ్చావు, 100 మంది కొరకు నీవు పోలేదు. తప్పిపోయిన నన్ను నీవు వెనక్కి వచ్చావు, నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. యేసయ్యానికే వందనాలు, యేసయ్యా స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరు తన స్తోత్రాలు, యేసయ్యానికే వందనాలయ్యా, స్తోత్రాలయ్యా, నీకు వందనాలయ్యా. మనుషులు తృణీకరించిన నాయన అయ్యా, మనుషులు నాయన ప్రభువా మమ్మల్ని అసహించుకుని విడిచిపెట్టే దేవుడు కాదేసయ్యా. స్తోత్రాలు, వందనాలయ్యా, వందనాలు, వందనాలు యేసయ్యా, మీకు స్తోత్రాలు నాయన. నీకు మాత్రమే మహిమయ్యా, నీకు మాత్రమే ఘనత యేసయ్యా. స్తోత్రాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలు యేసయ్యా, నీకు వందనాలయ్యా. శ్రేష్టమైన జనులు ఉన్నాను ప్రభు, విలువలేని మా కోసం గొప్ప దేవుడు యేసయ్యా, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా మమ్మల్ని వెతకటం నువ్వు ఆపలేదయ్యా, మమ్మల్ని ప్రేమించడం నువ్వు మానలేదు యేసయ్యా, మీకు స్తోత్రాలయ్యా. వందనాలు, వందనాలు యేసయ్యా, మీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీవు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవరయ్యా, నీవు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవరయ్యా. నన్ను బలపరచువాడా, స్థిరపరచువాడా, నీకే స్తోత్రం మంచి దేవా. నాకు శక్తినిచ్చువాడా, నడిపించువాడా, నీకే స్తోత్రం గొప్ప దేవా. నీవు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవరయ్యా, నీవు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవరయ్యా. అపవాది తంత్రములు లయమగును యేసుని నామములో, అద్భుత కార్యములు ఎన్నో జరుగున్ శక్తి కలిగిన నీ నామములో. అపవాది తంత్రములు లయమగును యేసుని నామములో, అద్భుత కార్యములు ఎన్నో జరుగున్ శక్తి కలిగిన నీ నామములో. అన్ని నామముల కన్నను ఘనమైనది నీ నామము, అన్ని నామముల కన్నను ఘనమైనది నీ నామము. నీవు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవరయ్యా, నీవు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవరయ్యా. నన్ను బలపరచువాడా, స్థిరపరచువాడా, నీకే స్తోత్రం మంచి దేవా. నన్ను శక్తినిచ్చువాడా, నడిపించువాడా, నీకే స్తోత్రం గొప్ప దేవా. నీవు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవరయ్యా, నీవు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవరయ్యా. పాప బంధకములు తొలగిపోవును యేసుని నామములో, రోగ రుగ్మతలు వెడలిపోవును క్రీస్తేసుని నామములో. పాప బంధకములు తొలగిపోవును యేసుని నామములో, రోగ రుగ్మతలు వెడలిపోయును క్రీస్తేసుని నామములో. అన్ని నామముల కన్నను కొనియాడదగినది నీ నామము, అన్ని నామముల కన్నను కొనియాడదగినది నీ నామము. నీవు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవరయ్యా, నీవు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవరయ్యా. నన్ను బలపరచువాడా, స్థిరపరచువాడా, నీకే స్తోత్రం
దేవా, నాకు శక్తినిచ్చువాడా, నడిపించువాడా, నీకే స్తోత్రం గొప్ప దేవా. నీవు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవరయ్యా. నీవు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవరయ్యా. నన్ను బలపరచువాడా, స్థిరపరచువాడా, నీకే స్తోత్రం మంచి దేవా. నాకు శక్తినిచ్చువాడా, నడిపించువాడా, నీకే స్తోత్రం గొప్ప దేవా. నీవు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవరయ్యా. నీవు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవరయ్యా. యేసయ్యా స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్ర. ప్రతి ఒక్కరు నోరు తెరచి యేసయ్యా నీకే వందనాలయ్యా, నీవు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవరు యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యెహోవా ఈరే, సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. యెహోవా ఈరే, సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. ఊహించు వాటి కన్నా అధికమిచ్చి మా ప్రార్థనలన్నిటికీ బదులిచ్చితివే. ఊహించు వాటి కన్నా అధికమిచ్చి మా ప్రార్థనలన్నిటికీ బదులిచ్చితివే. హల్లెలూయా. ఈ సమయం ఇచ్చిన సిస్టర్ గారికి ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అమ్మ. చక్కటి ఆరాధన చేశారు. దేవుని యొక్క ప్రసన్నత మా మధ్యకు తీసుకొచ్చిన జాషువా సిస్టర్స్కి ప్రత్యేకమైన వందనాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అలాగే ఈ సమయంలో ప్రాముఖ్యమైన సమయానికి వచ్చి ఉన్నామండి. ఈరోజు వాక్య పరిచర్య చేయడానికి మన మధ్యలో రెవరెండ్ స్టెల్లా సత్యమూర్తి గారు ఉన్నారు. వి వెల్కమ్ యూ పాస్టర్ అమ్మ. షీఈ్ ఆల్ ద వే ఫ్రమ్ బెంగళూరు, షిలో మినిస్ట్రీస్. సో షీఈ్ నాట్ ఓన్లీ దైవ పరిచర్య కాకుండా చారిటీ వర్క్స్లో కూడా నిమగ్నమై ఉన్నారు. స్త్రీల మధ్యన, యవనస్తుల మధ్యన పరిచర్య చేస్తున్నారు బెంగళూరులో. సో వి వెల్కమ్ యూ. ప్రైజ్ ద లార్డ్ అమ్మగారు. అండ్ ఓవర్ టు యూ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అమ్మగారు తమిళ్లో చెప్తారండి. ఓవర్ టు యూ అమ్మగారు. Praise the Lord. Sister. Praise the Lord. கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாவதாக. நாளும் நம்முடைய ஏஜிஎம் ஜூம் மூலமாய் கலந்து கொண்டு இருக்கிற உங்கள் யாவருக்கும் கர்த்தரும் உலக ரட்சகருமாய் இயேசு கிறிஸ்துவின் நாமத்தினால அன்பின் வாழ்த்துதல்களை தெரிவித்துக் கொள்கிறோம். దేవుని పరిశుద్ధమైన నామంకి అందరికీ దేవుని నామంన అందరికీ முதலாவது வாழ்த்துல I like to thank to given a wonderful opportunity to given me our beloved pastor Pastor Jerry garu and Elizabeth amma garuku என்னுடைய மனமார்ந்த நன்றியை தெரிவித்துக் கொள்கிறேன். పాస్టర్ జెర్రీ గారికి, అలాగే పాస్టర్ అమ్మ గారు ఎలిజబెత్ అమ్మారా గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். நல்ல ஒரு வர்ஷிப் கர்த்தர் நம்மோடு கூட இடைப்பட்டார். நல்ல ஒரு அந்த ஆராதனையின் மூலமாக தேவ நாம மகிமைப்பட்டது. கர்த்தருக்கு கொடான கொடி நன்றிகளை ஏறெடுக்கிறேன். చక్కటి ఆరాధనకై దేవాది దేవునికి వందనాలు. ఆయన యొక్క ప్రసన్నతని మనం అందరం అనుభవించాం కదండి, అందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. కెన్ యూ బి లిటిల్ లౌడర్ అమ్మగారు? మై బిలవెడ్ సిస్టర్ அவர்களுக்கு என்னுடைய நன்றியை தெரிவித்துக் கொள்கிறேன். అమ్మ, యువర్ వాయిస్ ఇస్ బ్రేకింగ్ అమ్మగారు. కెన్ యూ బి అ లిటిల్ లౌడర్ ప్లీజ్? ಬ್ರೇಕ್ ಆಗುದು, ಪರವಾಗಿಲ್ಲ. சத்தமா பேசுறதுக்கு ட்ரை பண்ணுங்கம்மா.
நன்றியை தெரிவித்துக் கொள்கிறேன். ప్రైజ్ ద లార్డ్ అండి. ఎస్ கர்த்தருடைய வாசத்திலே கடந்து செல்லலாம். இன்றைக்கு நான் உங்களோடு Can you hear me? ఇక్కడ ఉరుములు మెరుపులతో వర్షాలు వస్తున్నాయండి. దయచేసి మన్నించండి. వైఫై కానీ అలాగే నెట్వర్క్ రాంగ్గా ఉంటే గాడ్ హెల్ప్ అస్ గెట్ ద ప్రాపర్ నెట్వర్క్ అండ్ లెట్ ఎవ్రీ రెసిస్టెన్స్ గో అవే ఇన్ జీసస్ నేమ్. అండ్ అమ్మగారు చెప్పేది ప్రతిదీ క్లియర్గా వినపడాలని నేను యేసు నామంలో ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. ఆమెన్. Amen. We'll pray. ఎస్ Heavenly Father, thank you for this wonderful Sunday evening. ஆண்டவரே உமக்கு நன்றி செலுத்துறேன். அன்பின் பரலோக தகப்பனே, நான் இந்த பரிசுத்த ஆராதனை மாலை வேளையில் ஆண்டவரே உடைய சமூகத்தில் அமர்ந்து உம்மை நோக்கி பார்க்க நீங்க எங்களுக்கு கொடுத்த மகாபெரிய கிருபைக்காய் உமக்கு நன்றி செலுத்துகிறோம். நாளும் கூட தேவனுடைய வார்த்தை எங்களோடு கூட இடைப்பட்டுட்டும் பரிசுத்த ஆவியானவர் நீங்க எங்கள் மூலமாய் வெளிப்படும்படியாய் செபிக்கிறோம். தேவ நாம மகிமையாய் வெளிப்படட்டும். ஒவ்வொரு இருதயத்தையும் தொடும்படியாய் அந்த வார்த்தை ஒவ்வொரு இருதயத்தை டச் பண்ணும்படியாய் செபிக்கிறோம். ஆண்டவரே, இதற்கு விரோதமா எழும்புகிற தடைகளை உண்டாக்குற எல்லா இன்டர்நெட் ப்ராப்ளத்தை உண்டாக்குற எல்லா அந்தகார வல்லமைகளை பிசாசின் கிரைகளை ஏசு கிறிஸ்து வல்லமை நாமத்துல சபித்து போடுகிறோம். ஆண்டவர் தேவ ஆவியானவர் நீங்க வெளிப்படும்படியாய் ஜெபிக்கிறோம். ஓ ரிதலப ஷகதர வலபரி ஆந்திரவ ரதோனி தரவலப ஷகதர வலபரி விக்கவ. ஆண்டவரே நீங்க வெளிப்படுங்க. உமது வார்த்தையின் வல்லமை கிரியை செய்யும்படியாய் ஜெபிக்கிறோம். உமது பலமுள்ள வார்த்தை ஒவ்வொருவருக்கும் கிரியை செய்து அது எங்கள் நூறத்திலான பலனை வெளிப்படுத்த தேவன் கிருபை செய்யுங்கப்பா. ஆசீர்வதிங்க. ஜெபத்தை கேட்டீரே உமக்கு நன்றி. இயேசு கிறிஸ்து வல்லமையுள்ள நாமத்தில் ஜெபிக்கிறோம் ஆண்டவரே. ஆமென். ஆமென். ఆమెన్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Can you hear me? Can you hear me? ఎస్ ఎస్ అమ్మగారు, ఇట్స్ వెరీ క్లియర్ నౌ. Thank you, sister. Thank you. Glory to God. இன்றைக்கு நான் உங்களோடு கூட பகிர்ந்து கொள்ளும்படியாய் எடுத்துக்கொண்ட வேத பகுதி தேவன் கொடுத்த தலைப்பு The Lord alone shall lead you. கர்த்தர் ஒருவரே உங்களை நடத்துவார். ఈరోజు మన ఏర్పాటు చేయబడిన అంశం ఏంటంటే దేవుడు మాత్రమే మిమ్మల్ని నడిపిస్తారు. Amen. ఆమేన్. So நம்முடைய வாழ்க்கையில எத்தனையோ பாடுகள் கஷ்டத்தெல்லாம் நம்ம கடந்து வந்திருக்கிறோம். అయితే ఇప్పటి వరకు మన జీవితంలో అనేకమైన కష్టాలు చవి చూసామండి మనము. கஷ்டம் இல்லைன்னு சொல்றவங்க யாருமே இல்ல. కష్టము లేదు అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరండి. లౌడర్ సిస్టర్. எல்லாரும் కఠినமான பாதை வழியாகவே நம்முடைய வாழ்க்கையை நம்ம கடந்து வந்திருக்கிறோம். అయితే ఇప్పటి వరకు మన జీవితంలో మనం కఠినమైన రాస్తాలోంచే నడుచుకొని వచ్చామండి. பைபிள்ல ஜான்ல வாசிக்கிறோம். இயேசுசாமி சொல்றாரு, உலகத்துல உங்களுக்கு உபத்திரவம் உண்டு. అయితే యోహాను సువార్తలో మనకి చెప్పబడిన విషయం ఏంటంటే ఈ లోకంలో మీకు కష్టాలు ఉంటాయి, శ్రమ ఉంటుంది అని చెప్పారండి యేసయ్య. பட் ஆனா ஆண்டவர் நம்ம கூட இருக்கும் பொழுது God chosen us to overcome all those things. అయితే ఈ విషయం ఏంటంటేనండి, కష్టాలు ఉంటాయి కానీ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు. ఎందువరకు ఏర్పరచుకున్నారంటే వీటన్నిటిని అధిగమించడానికి ఆయన మనల్ని ఏర్పరచుకున్నారు. நான் ஒரு சின்ன ஸ்டோரி சொல்லி என்னுடைய வார்த்தையை தொடங்குகிறேன். ஒரு மனிதன் ஒரு கடல் ஓரமா சீஷோர்ல நடந்து போய்கொண்டே இருந்தான். అయితే ఒక చిన్న నేను కథ చెప్పి నేను వాక్యాన్ని కొనసాగించాలని ఆశిస్తున్నానండి. ఒక మనిషి ఒక సముద్ర తీరాన నడుచుకుంటూ వెళ్తున్నారండి. సో அவன் தேவனோடு கூட பேசிக்கொண்டே ஆண்டவரோடு பேசிக்கொண்டே நடந்து செல்கிறான். అయితే దేవునితో మాట్లాడుకుంటూ ఆ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నారండి. அப்பப்போ அவனுக்கு கொஞ்சம் டவுட், ஆண்டவர் என் கூட வர்றாரான்னு திரும்பி பார்க்கறான். அவனுடைய 2 காலடி அந்த காலடி தடம் இருக்குது, ஆண்டவருடைய 2 காலடி. ஸோ 4 ஃபுட் ஸ்டெப்ஸ். அடிக்கடி அவன் திரும்பி பார்த்துக்கிறான். ஓகே, ஆண்டவர் என் கூட வர்றாரு. అయితే నడుచుకుంటూ మధ్యలో ఆయన చూసుకుంటున్నాడంటండి. నాతో పాటు నిజంగానే యేసయ్య నడుచుకొని వస్తున్నారా, 2 అడుగులు కాదు 4 అడుగులు పాదాలు అచ్చులు పడుతున్నాయా అని చూసుకుంటున్నారంటండి. சோ அவன் தன்னுடைய வாழ்க்கை பாதையில இப்படி ஆண்டவரோடு கூட நடந்து வந்து கொண்டே இருக்கிறான். ఆయన జీవితంలో ఆయన నడిచే ఆ ప్రయాణంలో దేవునితో నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నారు ఆయన.
சடனா அவனுடைய வாழ்க்கையில பாடுகள் கஷ்டம் வருது. வழியெல்லாம் முள்ளு நிறைந்த பாதைகளா இருக்குது அவனுடைய வாழ்க்கையில. అయితే ఆల్ ఆఫ్ ఎ సడన్ అకస్మాత్తుగా ఆయన మీదకి విపరీతమైన కష్టము, బాధ అన్నీ వచ్చేసాయంటండి. இவனுக்கு ஒரு டவுட், ஆண்டவர் என் கூட வர்றாரா இல்லையா அப்படின்னு சொல்லி டவுட் ஆகுது அவனுக்கு. ఇప్పుడు మళ్ళీ చూసాడంట. ఆయనకి డౌట్ వచ్చి నిజంగా యేసయ్య నాతో నడుస్తున్నారా లేదా అని మళ్ళీ చూసారంట పాదాల అచ్చులు. அங்க பார்த்தா ரெண்டு ஃபுட் ஸ்டெப் தான் இருக்குது, 2 ஃபுட் ஸ்டெப் காணோம். అయితే మొన్నటి దాకా 4 అచ్చులు ఉండేవి, ఇప్పుడు 2 అచ్చులే ఉన్నాయంటండి, పాదాల అచ్చులు. ஆண்டவர் நோக்கி அழுகுறான், ஜெபிக்கிறான். ஏசப்பா, நல்லா சந்தோஷமா இருக்கும் போதெல்லாம் என் கூடவே வந்தீங்க, என் கஷ்டம் வந்தப்ப நீங்க எங்க என்ன விட்டு போயிட்டீங்கன்னு சொல்லிட்டு ஆண்டவர்கிட்ட அழுகுறான். అయితే అప్పుడు యేసయ్యని పిలిచి ఏడుస్తున్నారంటండి. అయ్యా, నేను సంతోషంగా ఉన్నప్పుడు నాతోనే కదయ్యా నడిచావు, ఇప్పుడేంటయ్యా నేను కష్టాల్లో ఉన్నప్పుడు నీ పాదాల అచ్చులు నాకు కనబట్టలేదు అని ఏడుస్తున్నాడంటండి ఈ వ్యక్తి. ஆண்டவர் அவனை பார்த்து சொன்னாரு, நல்லா உற்று பாரு அப்படின்னு சொல்றாரு. அது என்னுடைய காலடி தடங்கள். நீ கஷ்டம் பாடுகளின் வழியாய் நடந்து கொள்ளும் பொழுது உன்னை நான் என் கரங்கள்ல ஏந்தி கொண்டு நடந்து செல்கிறேன் என்று ஆண்டவர் சொல்கிறார். అయితే అప్పుడు యేసయ్య చెప్పారంటండి, ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ఏమన్నారంటే, నువ్వు సరిగ్గా చూడు నాయన, సరిగ్గా చూడు, అది నీ పాదాల అచ్చులు కాదు, అవి నా పాదాల అచ్చులు. నేను నిన్ను ఎత్తుకొని నడుస్తున్నాను కాబట్టి నీకు 2 కనబడుతున్నాయి అని చెప్పారంటండి. హల్లెలూయా. நமக்காக அவன் நல்லா உத்து பாக்குறான். அவனுக்கு அப்ப கூட டவுட், நல்லா உத்து பாக்குறான். அந்த ஃபுட் ஸ்டெப்ஸ் உத்து பாக்குறான். அந்த பாதையெல்லாம் வழியெல்லாம் ரத்தம் நிறைந்தது, கடினமான பாதை, முள்ளு நிறைஞ்ச பாதையில அந்த ஃபுட் ஸ்டெப்ஸ் எல்லாம் பிளட் இதாயிட்டு இருக்குது. అయితే అప్పుడు అయినా కొన్ని డౌట్ వచ్చిందంటండి ఈయనకి. ఇంత కష్టాల్లో దేవుడు నిజంగానే ఉన్నాడా లేదా, ఉన్నానని చెప్తున్నారు, ఎత్తుకున్నానని చెప్తున్నారు, సరిగ్గా చూద్దామని చెప్పి చూస్తే ఆ పాదం మొత్తము ముళ్ళున్నాయి, ఆ పాదం మొత్తము రాళ్ళున్నాయి. అయితే ఆ పాదాలు ఆ బాటలో నడిచినప్పుడు ఆ పాదాలంతా రక్తముతో తాకి నిండిపోయి ఆయన పాదాలు కాదండి, యేసయ్య పాదాలండి. சோ இதை போல 2000 வருஷங்களுக்கு முன்பதாக நம்முடைய வாழ்க்கையின் பாடுகளுக்காக, நம்முடைய துக்கத்தை சுமந்து கொள்வதற்காக இயேசு கிறிஸ்து கல்வாரி சிலுவையில தன்னுடைய ரத்தத்தை சிந்தினார். అదే విధంగా 2000 సంవత్సరాల క్రితము మనము మోయవలసిన భారం కొరకు, మనం పడే నొప్పి కొరకు, మనం పడే శాపము కొరకు, మనది పాపమంతా ఆయన మీద తీసుకొని ఎత్తుకొని శిలువ మీద భరించాడండి ఆ యేసయ్య. சோ இன்றைக்கு நாம் தியானிக்க போகிறோம், கர்த்தர் ஒருவரே உன்னை நடத்துவார். అయితే ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, దేవుడు మాత్రమే మనల్ని నడిపిస్తారండి, ఇంకెవరు కాదు. மனுஷர்கள் சில நாள் நம்ம கூட வரலாம், நம்முடைய பெற்றோர்கள் சில நாள் நம்ம கூட வரலாம், நம்மை உறவினர்கள் சில நாள் நம்ம கூட வரலாம், நம்முடைய பிள்ளைகள் கொஞ்ச நாள் நம்ம கூட வரலாம். கடைசி வரை நம்மை நடத்துகிறவர் ஆண்டவர் ஒருவரே. అయితే మనతో పాటు కొంతమంది మీతో పాటు వస్తానని చెప్పి కొంత దూరం రావచ్చు, మన బంధువులు రావచ్చు, మన తల్లిదండ్రులు రావచ్చు, అక్క తమ్ముళ్ళు, అన్న చెల్లెళ్ళు, అందరూ కొంచెం దూరం వరకు రావచ్చండి. కానీ ఆఖరి వరకు, చివరి ఆఖరి వరకు మనతో పాటు ఉండి మనల్ని నడిపించేది యేసయ్య మాత్రమే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. கர்த்தர் எப்படி நம்ம நடத்துறாருன்னு சொல்லி ஒரு 6 பாயிண்ட்ஸ் நான் உங்களுக்கு சொல்றேன். நம்ம கர்த்தர் எப்படி நம்மை நடத்துகிறார், how Lord shall lead us. So I will tell you the 6 points. ఆయన దేవుడు మనల్ని ఏ విధంగా నడిపి இப்ப செட் ஆயிடுச்சு. The first point, கர்த்தர் நித்தமும் உன்னை நடத்துவார். He will guide you continually. We'll read Isaiah chapter 58 verse 11. Isaiah chapter 58 verse 11. యెషయా 58:11 వచనం చదువుతామండి. దయచేసి ఎవరైనా తీస్తే ముందుగా చదవచ్చు. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును,
నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడును ఉబుకుతూ ఉండువు, నీటి ఊటల వలనే ఉండెదవు. ஹல்லேலூயா. அவர் హల్లెలూయా. நித்தமும் நம்மை நடத்துகிறார். ஏதோ ஒரு நேரத்துல நம்ம ஜெபிக்கிற நேரத்துல, நம்ம ஆண்டவரை தேடுற நேரத்துல மட்டும் அவர் நடத்தல, எல்லா நேரத்திலும் நம்மை அவர் நடத்துகிறார். అయితే మనము ఆయన వెతికినప్పుడు మాత్రమే మనల్ని నడిపించట్లేదండి. ఎప్పుడు అంటే నిత్యము ఆయన మనల్ని నడిపిస్తున్నారు. ஆமென். நித்தமும் every single minute God is leading us. God is leading us. If suppose we forget to pray, God never forget us. అయితే ప్రతి క్షణము ఆయన మనల్ని నడిపిస్తున్నారండి. మనము ప్రార్థన చేయడం మర్చిపోయినా గానీ ఆయన మనల్ని నడిపిస్తున్నారు. ஆமென். அவர் నిత్యము நித்தமும் నడిపిస్తున్నారు. நித்தமும் நம்மை நடத்துகிறார். ಬಟ್ எப்படிப்பட்ட ಹೋಗಿ நேரத்துல నిత్యము నడిపిస్తున్నారు. ಕದೇನು ತಿಕ್ಕೊಂಡ್ ಬರ್ಲಕ್ಕ ಹೋಗಿ ಜರ ಚಲೋ ಮಾಡಿದ್ರು ಮತ್ತೆ ಹಿಂಗಿಂಗ್ ಮಾಡಿದ್ರು ಬಂದದ. హలో రాజు ಅವ್ರು ತರ್ಲಕ್ ಹೋಗ್ಯಾವ ಇನ್ನ ಬಂದ್ స్వామిదాస్ స్వామిదాస్ గారు మీట్ లో పెట్టుకోండి. அவர் எப்படி நம்மை நித்தமும் நடத்துகிறார் என்றால், நம்ம சந்தோஷமா இருக்கிற நேரத்துல மாத்திரம் இல்ல, நம்முடைய வாழ்க்கையின் வறட்சி நிறைந்த காலத்துல, when we are in dryness, மகா வறட்சியான காலத்துல நம்மை கரம் பிடித்து நடத்துகிறார். అయితే నిత్యము నడిపిస్తారని చెప్తున్నారు కదా. మనం ఆనందంగా ఉన్న సంతోష సమయంలోనే కాకుండా బాగా ఎండిపోయిన సమయంలో, డ్రై ప్లేస్, ఎండిపోయిన సమయంలో కూడా ఆయన మనల్ని నడిపిస్తున్నారండి. So scientific-ஆ நமக்கு தெரியும், மெடிக்கலி when we are in sorrow, நம்முடைய எலும்புகள் எல்லாம் அப்படியே ரொம்ப బలహీనమైடும் இல்லைங்களா? అయితే వైద్య రీతిలో మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మనకి పరిస్థితులు బాగాలేదో, మనం ఎప్పుడైతే దుఃఖంతో ఉన్నామో ఆ సమయంలో మన ఎముకలన్నీ ఎండిపోయినట్టు అయిపోయి బలహీనంగా ఉంటాయండి. வீட்டுல ஏதோ ஒரு பிரச்சனை, ஒரு ஸ்ட்ரெஸ், ஃபுல் தலைவலி, மோர் டென்ஷன், சோ நம்ம கண்ணு திறக்க முடியாது, அவ்வளவு బలహీనం நம்மை ஆட்கொண்டு விடும். అయితే ఒకలాంటి ఒత్తిడికి లోనవుతాము. కళ్ళు కూడా తెరవలేని పరిస్థితి, ఒక్కొక్కసారి మానసిక శోభ ఉండవచ్చు. అయితే ఒకలాంటి బలహీనతకి మనము లోనవుతామండి మనసు బాలేనప్పుడు, శోధనలు ఎదురైన. உலக பிரகாரமான ஜனங்களுக்கு அதுக்கு ஒரே ஒரு சொல்யூஷன், ఓన్లీ మెడిసిన్, డాక్టర్. అయితే వరల్డ్లీ అంటే ఈ లోకస్తులకు మాత్రం, లోకంలో ఉన్న వారికి మాత్రం ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మాత్రం ఒకటే ఒక సమాధానం. ఆ సమాధానం ఏంటంటే మందులు, మాత్రలు. பட் ஆண்டவருடைய பிள்ளைகளுக்கு கர்த்தர் மகா வறட்சியான காலங்கள்ல நம்முடைய ஆத்துமாவை பலப்படுத்தி நம்முடைய எலும்புகளை நினமுள்ளதாக்குகிறார். అయితే దేవుని పిల్లలకి ఏంటి అంటే విశిష్టత ఇక్కడ అంటే, అలాంటి పరిస్థితిలో, క్షామకాలంలో, ఎండిపోయిన కాలంలో ఎముకలను బలపరుస్తున్నాడండి. ఆయన ఎముకలను బలపరుస్తున్నాడు. Not only is strengthen us, அவர் நம்மை நீர்ப்பாய்ச்சலான தோட்டத்தில் நடத்துகிறார், வற்றாத நீரூற்றை போல நம்மை நடத்துகிறார். అయితే బలపరచడమే కాకుండా, ఎముకలను బలపరచడమే కాకుండా, ఎండిపోకుండా నీరు ఉన్న ప్రాంతంలో, ఉబ్బికే ప్రాంతాలలో మనల్ని తీసుకెళ్తున్నారండి. கர்த்தர் நித்தமும் நம்மை நடத்தி, நித்தமும் ஒவ்வொரு நாளும் நம்மளை நடத்தி கொண்டே இருக்கிறார். So we have to thankful to God always we have to pray, we have to worship the Lord. Whenever we have time, we have to worship the Lord, we have to seek God. అయితే ఎప్పుడు సమయం దొరికినా ఆయనని వెతకాలండి. ఎప్పుడు సమయం దొరికినా ఆయన ఆరాధించాలండి మనము. Second point, he will lead you safely. அவர் பத்திரமாய் உன்னை நடத்துகிறார். రెండోది ఏంటంటే భద్రముగా ఆయన నడిపిస్తాడు. మొదటిది ఏంటండి, ఆయన నిత్యము నడిపిస్తాడు. రెండోది ఆయన భద్రముగా నడిపిస్తారు. We'll read Psalms chapter 78 verse 53. Psalms chapter 78 verse 53. 78:53. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను, వారి శత్రువులను సముద్రములో ముంచివేసెను. హల్లెలూయా. ఆమేన్. அவர் நம்மை பத்திரமாய் நடத்துகிறார். ఆయన మనల్ని సురక్షితముగా నడిపిస్తారండి. ఆమేన్.
நம்முடைய எல்லா காரியங்களும் இன்னைக்கு நம்ம எங்களுடைய சொந்த ஊர் நாகர்கோவில்ல ஒரு பெரிய பணக்காரர். అయితే మా సొంత ఊరు నాగర్కోయిల్ అండి. అందులో ఒక చాలా ధనికుడు ఉండేవారు. సో அவங்களுக்கு பிசினஸ்ல தேர் பிலாங்ஸ் டு ఆర్సి బ్యాక్గ్రౌండ్, రోమన్ కథోలిక్ బ్యాక్గ్రౌండ్. అయితే ఆ యొక్క బిజినెస్ వ్యాపారము రోమన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిందండి. డైలీ దే విల్ గో టు చర్చ్, దే విల్ ప్రే. ప్రతిరోజు చర్చ్కి వెళ్తారు, ప్రార్థన చేస్తారండి. பிசினஸ்ல நல்ல ஒரு அவங்களுக்கு ஒரு நல்ல நல்ல ఇన్కమ్ வந்துச்சு அவங்களுக்கு. అయితే బిజినెస్ చాలా బాగా నడిచిందండి వాళ్ళది. దే బిల్డ్ 3 crores హౌస్. అయితే 3 కోట్లు విలువ చేసే ఇల్లు కట్టుకున్నారు. దే బై ఎ BMW కార్ 1 crore. BMW కారు కోటి పెట్టి కొనుక్కున్నారండి. హస్బెండ్, వైఫ్ అండ్ 2 children దే వెంట్ టు వేళాంగణి. అయితే భార్య, భర్త మరియు వారి 2 పిల్లలు వేలాంగినికి వెళ్ళారండి. While returning back they met an accident, whole family they died. తిరిగి వచ్చేటప్పుడు వేలాంగినికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళకి పెద్ద యాక్సిడెంట్ జరిగిందండి. ఆ యాక్సిడెంట్లో వాళ్ళు 4 కూడా చనిపోయారు. సో இன்றைக்கு நம்முடைய வாழ்க்கையில் நம்ம பார்க்கிற இன்றைக்கு இருக்கிற மனுஷன் நாளைக்கு இல்ல. ఈ మన జీవితంలో చూస్తున్నాం కదండి, ఈ రోజున మనిషి రేపు లేడు, నిన్నున్న మనిషి ఈ రోజు లేడు. இந்த நிமிஷம் பார்க்கறவங்க నెక్స్ట్ మినిట్ பார்க்கிறது నిరంతరం இல்ல. అయితే ఇప్పుడు ఈ క్షణం చూస్తామండి ఆ మనిషిని, ఆ తర్వాత క్షణం చెప్పలేమండి మనం ఏం జరుగుతుందో. நம்முடைய வாழ்க்கையில் எதுவுமே நிரந்தரம் இல்லை. ஆனால் நாம் ஆண்டவரை தேடும் பொழுது அவர் நம்மை பத்திரமாய் பாதுகாக்கிறார். అయితే మన జీవితంలో ఏది శాశ్వతంగా లేదు, ఏది నిత్యంగా లేదు. కానీ దేవుడు మాత్రం మనల్ని నిత్యము కాపాడుతున్నారు, నడిపిస్తున్నారు, అలాగే సురక్షితంగా నడిపిస్తున్నారండి. హల్లెలూయా. அல்லேலூயா. நாம் ஒவ்வொரு நாள் அவரை நோக்கி பார்க்கும் பொழுது, அவரை நாம் பற்றி கொள்ளும் பொழுது, அவரோடு கூட இருக்கும் பொழுது, அவருடைய சமூகம், அவர் நம்ம தன்னுடைய சட்டைகளின் மறைவில் நம்மை பாதுகாத்துக் கொள்ளுகிறார். అయితే ఆయన వైపు చూసినప్పుడు, ఆయనను పట్టుకొని, ఆయనని అడిగి, ఆయన ఆనుకున్నప్పుడు ఆయన ఏ విధంగా నడిపిస్తున్నారంటే చాలా చక్కగా నడిపిస్తున్నారండి మనల్ని. ஆண்டவர் சொல்லுகிறார், நீ எங்க போனாலும் என்னுடைய சமூகம் உனக்கு முன்பதாக சொல்லுகிறது. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నా సన్నిధి, నా ప్రసన్నత నీ ముందు వెళ్తుంది అని చెప్తున్నారండి ఆయన. அவன் நான் உன் கூடவே இருக்கிறேன்னு சொல்றாரு ஆண்டவர். నేను నీ కూడానే వస్తాను, నేను నీ వెంటనే ఉంటానని ఆయన చెప్తున్నారు. ஆமென். ஹல்லேலூயா. கர்த்தரை தேடுகிற பிள்ளைகளுக்கு எந்த ஒரு காரியம் நடக்குது, எல்லாவற்றிலும் தேவன் நம்மை நேர்த்தியாய் பத்திரமாய் ப்ரொடெக்ட் பண்ணி நம்ம நடத்தி கொண்டு போவார். ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో, ఎవరైతే దేవుని పైన ఆనుకుంటారో వారందరండి సురక్షితంగా ఉంటారండి. హల్లెలూయా. ஹல்லேலூயா. நம்முடைய வாழ்க்கையில நம்ம சில காரியங்களை பயந்து இருக்கலாம். இது நடக்குமா, நம்ம இங்க போறோமே, இது நம்ம பத்திரமாய் போவோமா என்று நம்ம ஆண்டவரை பார்க்கும் பொழுது நம்முடைய இருதயத்துல ஒரு தைரியத்தை ஆண்டவர் கொடுப்பாரு, ஒரு சமாதானத்தை ஆண்டவர் நமக்கு அருளி செய்வார். అయితే ఒక్కొక్కసార్లు మనము ఈ జీవితంలో ఈ ప్రయాణం సాగించేటప్పుడు ఇది జరుగుతుందా, జరగదా, ఏంటో అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక శ్రేష్టమైన సమాధానాన్ని మన హృదయాల్లో ఆయన పెడతాడండి. கர்த்தர் நம்மை பத்திரமாய் நடத்துவார். ఆయన భద్రంగా సురక్షితంగా నడిపిస్తున్నాడండి మనల్ని. மூன்றாவது காரியம், அவர் உன்னை மெதுவாய் நடத்துவார். He will lead you gently. అయితే మూడో విషయం అండి, 3 మెల్లగా నడిపిస్తారు. Isaiah chapter 40:11. ఓకే, యెషయా 40వ అధ్యాయము 11వ వచనం అండి. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. జెంట్లీ అంటే
ఆయన నిదానంగా మెల్లగా మనల్ని నడిపిస్తున్నాడండి. அவர் எப்படி நம்ம இந்த மெதுவாய் நடத்தி கொண்டு போனா ஒரு குழந்தைய நம்ம அப்படி டக்குன்னு தூக்க மாட்டோம் இல்லைங்களா? எப்படி எடுப்போம்? குழந்தைங்க நிதானமா சாஃப்டா மெதுவா கையில தூக்கி எடுப்போம். అయితే మనం చిన్నపిల్లల్ని ఎలా తీసుకుంటామండి? టక్కుమని తీసేసుకోం కదండి, మెల్లగా మృదువుగా తీసుకుంటాం కదా. అలాగే చిన్నపిల్లల్ని ఏ విధంగా మనం మెల్లగా తీసుకుని నడిపిస్తామో అదే విధంగా యేసయ్య ఈరోజు నిన్ను నన్ను కూడా మెల్లగా మృదువుగా నడిపిస్తున్నాడండి. హల్లెలూయా. மனிதர்கள் நம்ம அநேக நேரத்துல நம்முடைய இருதயத்தை உடைத்து விடலாம். மனிதர்கள் அநேக தன்னுடைய வார்த்தை நிமித்தமாக நம்ம அழ வைக்கலாம். ஆனா கர்த்தர் நம்ம எப்படி ஒரு குழந்தைய போல தன்னுடைய கரங்கள்ல தன்னுடைய மடியில நம்மை சுமந்து கொண்டு இருக்கிறார். హల్లెలూయా. అయితే మనుషులు మన హృదయాన్ని విరిచేయచ్చండి. మనుషులు విరిచిన ఆ హృదయాన్ని కూడా నలిపేయచ్చు. కానీ చిన్నపిల్లల్ని ఏ విధంగా మనం మృదువుగా మెత్తగా నెమ్మదిగా ఎత్తుకుంటామో అదే విధంగా యేసయ్య నిన్ను నన్ను ఎత్తుకొని నడిపించి మృదువుగా కోమలంగా చూసుకుంటున్నారండి. ஆமென். அவர் நம்மை மெதுவாய் நடத்துகிறார். தன்னுடைய கரங்களை ஏந்தி நடத்துகிறார். நம்ம ஒருபோதும் கீழே விடவே மாட்டார். எல்லா நேரத்திலும் நம்மை சுமந்து கொண்டு இருக்கிறார். అయితే ఎప్పుడు కూడా వదిలిపెట్టట్లేదండి, అస్సలు వదిలిపెట్టట్లేదు. ఇలా పిల్లల్ని ఎత్తుకున్నట్టు ఒక్కరోజు కూడా కింద వదలట్లేదు. గొర్రె పిల్లల్ని ఈరోజు ఇక్కడ వాక్యం చూసాం కదండి, ఎలా ఎత్తుకున్నారో అలాగే యేసయ్య నిన్ను నన్ను మెల్లగా అందంగా ఎత్తుకొని నడిపిస్తున్నారండి. ஆண்டவர் நம்ம எப்பொழுதும் நிதானமாய் நடத்தி மகா வறட்சியான காலங்கள்ல நம்முடைய வாழ்க்கையில பாடுகள் வரும் பொழுது மனுஷன்லாம் சொல்லுவாங்க, இது இவங்களுக்கு வேணும், இது இவங்களுக்கு வரட்டும்னு சொல்லுவாங்க, இவங்க இதை அனுபவிக்கட்டும்னு சொல்லுவாங்க. ஆனா ஆண்டவர் நம்மை பார்த்து நம்ம எப்படி பாதுகாக்கிறார் என்றால் கண்ணின் மணியை போல நம்மை பாதுகாக்கிறார். கண்ணின் மணி, கண்ணு உள்ள இந்த இமையை எப்படி நம்மளை பத்திரமா பாதுகாத்து கொள்ளுதோ அதை போல கர்த்தர் நம்மை பாதுகாத்து கொள்ளுகிறார். అయితే కంటి పాప తెలుసు కదండి అందరికీ. కంటి పాప ఏ విధంగా మనం కంటి పాపని మనం చూసుకుంటామో అదే యేసయ్య యొక్క కంటి పాపగా, దేవుని యొక్క కంటి పాపగా మనం ఉన్నాము. కాబట్టి అటువంటి కంటి పాపలాగా ఆయన మనలను ఈరోజు చూసుకుంటున్నారండి. ஆமென். ஹல்லேலூயா. நான்காவது காரியம், அவர் நம்மை ஆதரித்து நடத்துகிறார். he will guide you on every side. Every side he will guide us. Second Chronicles chapter 32 verse 22. సెకండ్ క్రానికల్స్ చాప్టర్స్ 32 verse 22. 32:22 Verse 22. సార్ దయచేసి ఎవరైనా చూస్తే చదవవలసిందిగా మనమండి. 2వ దినవృత్తాంతాలు 32:22. అన్ని దిశలుగా ఆయన మనల్ని కాపాడుతున్నాడండి, అన్ని యాంగిల్స్ లో, అన్ని డైరెక్షన్స్ లో. Second Chronicles chapter 32 22. Shall I read? Yes, Okay. sure, Pastor. ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్తులను అష్షూరు రాజైన సన్హెరీబు చేతిలో నుండి అందరి చేతుల నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడినందున అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదారాజైన హిజ్కియాకు కానుకలను తెచ్చిరి. అన్ని వైపుల నుండి Amen. కాపాడుట. Thank you, brother. நம்மை அவர் ஆதரித்து நடத்துகிறார். అన్ని వైపుల నుండి ఆయన కాపాడుతున్నాడండి. He will save us all the sides, every side. எல்லா பக்கத்திலும் நம்மை பாதுகாத்து நடத்துகிறார். అన్ని వైపుల నుంచి ఆయన కాచి కాపాడుతున్నారు మనల్ని. இப்ப நமக்கு ஒரு வியாதி வந்துச்சுன்னா ஒரு இதுக்கும் ஒரு டாக்டர். అయితే ఇప్పుడు మనకి ఏమైనా రోగం వచ్చింది అనుకోండి, ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క స్పెషలిస్ట్ ఉన్నారు కదండి, ఒక్కొక్క వైద్యుడు ఉన్నాడు మనకి. ஹார்ட்டுக்கு ஹார்ட் ஸ்பெஷலிஸ்ட், ஐக்கு ஐ ஸ்பெஷலிஸ்ட் இருக்காங்க. ஸோ இஎன்டி, ஐஸ் நோஸ் அண்ட் த்ரோட் இஎன்டி ஸ்பெஷலிஸ்ட். ஸோ ஈச் அண்ட் எவ்ரிథింగ్ సెపరేట్ డాక్టర్స్ వి షుడ్ అప్రోచ్. అయితే మనకి ఏమైనా గుండె వ్యాధి వచ్చింది అనుకోండి, గుండె సంబంధిత వ్యాధి, కార్డియాక్ దగ్గరికి వెళ్తాము. అలాగే చెవి, ముక్కు, గొంతు అంటే మనం ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాము. అలాగే ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క స్పెషలిస్ట్ ఉన్నారండి. But our God is a big God
wonderful God. He is one and only specialist for all the sides for us. எல்லா பக்கத்திலும் நமக்கு ஒரே தேவன், நமக்கு ஒரே மருத்துவர், ஒருவரே நம்மை நடத்துகிறவர், அவர் ஒருவரே நம்மை ஆதரிக்கிறவர். అయితే మనకి ఎంత గొప్ప దేవుడు, ఎంత పెద్ద దేవుడు ఉన్నాడంటే ఎలాంటి ప్రాబ్లం అయినా, ఎలాంటి ప్రశ్న అయినా కానీ, ఎలాంటి రోగమైనా కానీ అన్నిటికీ ఒకటే సొల్యూషన్, అదే మన యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. நம்முடைய தேவன் எவ்வளவு நல்லவர். ఎంత పెద్ద దేవుడు కదండి మన దేవుడు. We have only one medicine, that is the blood of Jesus. మనకి ఒకే ఒక మందు ఉందండి. ఆ మందు పేరే యేసు రక్తము. హల్లెలూయా. Hallelujah. So all the sides he is protecting us. అన్ని దిక్కుల నుండి, అన్ని వైపుల నుండి ఆయన మనల్ని రక్షిస్తున్నారు, కాపాడుతున్నారు. சங்கீதத்துல வாசிக்கிறோம், பகலில் மேக ஸ்தம்பத்தினாலும் இரவில் அக்கினி ஸ்தம்பத்தினாலும் நம்மை பாதுகாக்கிறார். అయితే మనం కీర్తనలో చదువుతాం కదండి, పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభముతో ఆయన కాచి ఉన్నాడు, కాచెను వారిని అని ఉంటుంది కదండి. உன் இடப்பக்கத்தில் 1000 பேரும் உன் வலப்பக்கத்தில் 10,000 பேரும் விழுந்தாலும் அது உன்னை அணுகாது. నీ కుడి పక్కన 1000 మంది పడినా, నీ ఎడమ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా అది నీ వద్దకు రాదు, నీకేమీ సంభవించదు. Because the protection of God is God with us. ఎందుకంటే దేవుని యొక్క కాపుదల మన పైన బలముగా ఉందండి. So கோழி தன்னுடைய குஞ்சுகள் அங்கங்க மேய்ஞ்சுன்னு இருக்கும். ஏதோ ஒரு காக்காவோ கழுகோ வரும் பொழுது தன்னுடைய சட்டை விரிக்கும் பொழுது எல்லாம் ஓடி போய் உள்ள ஒளிஞ்சு கொள்கிறதை போல நம்முடைய வாழ்க்கையில் எந்த சவுத் ஈஸ்ட் நார்த் வெஸ்ட் எந்த சைட்ல எது வந்தாலும் தேவனுடைய சட்டையின் மறைவு நம்மை பாதுகாத்துக் கொள்ளும். అయితే మనం కోడిని చూస్తాం కదండి, తల్లి కోడిని చూస్తాం కదా. కోడి పిల్లల్ని కోడి పిల్లలు కలిపి వెళ్తూ ఉంటాయి, మేస్తూ ఉంటాయి. సడన్ గా ఒక్కసారిగా కాకి వచ్చినా, అలాగే గెద్ద వచ్చినా, ఏమొచ్చినా సడన్ గా ఇలా రెక్కలు చాపి పిల్లల్ని కప్పేస్తుంది కదండి. అదే విధంగా కోడి తన పిల్లలను కాచుకున్నట్లు ఈరోజు దేవుడు అన్ని దిక్కులలో మనల్ని కాచి కాపాడి భద్రపరుస్తున్నారండి. హల్లెలూయా. హల్లెలూయా. அவர் நம்மை ஆதரித்து நடத்துகிறார். ఆయన మనల్ని ఆదరించుకుంటూ నడిపిస్తున్నారండి. வசனம் சொல்கிறது, பெற்ற தாய் தன் பிள்ளையை மறப்பாளோ, அவள் மறந்தாலும் நான் உன்னை மறவேன் என்று சொல்லுகிறார். అయితే కన్న తల్లి తన పిల్లలను మరచిపోవచ్చేమో కానీ నేను మాత్రం పరలోక తండ్రి, నేను నిన్ను మరవనని చెప్తున్నానండి. ஆமென். ஹல்லேலூயா. அடுத்த பாயிண்ட், அவர் நம்மை மரண பரியந்தம் நடத்துகிறார். He will lead you unto death. అయితే మరణ పర్యంతము వరకు నడిపిస్తారండి ఆయన. 5వ పాయింట్, మరణ పర్యంతము వరకు. Psalms chapter 48 verse 14. Psalms 48:14. కీర్తనలు 48:14 వచనం దయచేసి ఎవరైనా చదవగలిగితే. కీర్తనలు 48:14. Yes. ఈ దేవుడు Right. సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ஆமென். இந்த தேவன் சதா காலங்களில் நம்முடைய தேவன் மரண பரியந்தம் நம்மை நடத்துவார். ఈ దేవుడు సదాకాలము మన దేవుడై ఉన్నాడు, మరణ పర్యంతము వరకు, మరణం వరకు ఆయన మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడండి. நம்முடைய தேவன் இன்றைக்கு நம்ம ஜெபிக்கும் பொழுது மட்டும் நமக்கு தேவன், நம்ம நாளைக்கு ஜெபிக்கலைன்னா நம்மளை விட்டு போக மாட்டார். అయితే ఈరోజు ప్రార్థిస్తేనే దేవుడు మన దేవుడా అండి, లేకపోతే రేపు ప్రార్థించకపోతే ఆయన వదిలి వెళ్ళిపోతాడా? అస్సలు అలా కాదండి. ஒரு சிலருக்கு ஒன்லி சண்டே மட்டும்தான் ஆண்டவர் ஞாபகமே வரும். மண்டே டு சாட்டர்டே they will forget God. అయితే కొంతమందికి దేవుడు ఆదివారం రోజే గుర్తొస్తారండి, మండే నుంచి సాటర్డే వరకు దేవుణ్ణి మర్చిపోతారు.
Amen. But our God is a wonderful God. He never forget us. In any situation, He never forget us. அந்த ஒரு காரணத்தை தான் நம்ம అడ్వాంటేజ్ எடுத்துக்கிறோம். అయితే ఇంత మంచి దేవుడు మనకు దొరికారంటేనండి మనము ఆయనను మర్చిపోయినా కానీ ఆయన మనల్ని మర్చిపోవట్లేదు. అందుకే కదా ఆయన మర్చిపోరని తెలిసి మనము ఆయన ఇది అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నామండి. మనము we have to seek God every day. We have to pray to Him. ஒவ்வொரு நாளும் நம்முடைய காரியங்கள் எல்லாவற்றையும் ஆண்டவருடைய சமூகத்தில் நம்ம வைக்கும் பொழுது நம்மை மரண பரியந்தம், நம்முடைய வாழ்க்கையின் கடைசி பரியந்தம் நம்மை நடத்த அவர் வல்லமை உள்ளவராய் இருக்கிறார். ప్రతిరోజు ఆయన వెతకాలండి. ప్రతిరోజు ఆయన సన్నిధానాన్ని వెతకాలి, ఆయన ప్రసన్నతను వెతకాలి. ఎప్పుడైతే అలా చేస్తామో మరణము వరకు ఆయన మనల్ని కాపాడి నడిపించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. யார் நம்ம கூட இருந்தாலும் யார் நம்ம கைவிட்டாலும் அவர் நம்மோடு கூட இருக்கிறார். ఎవరు మనతో ఉన్నా లేకపోయినా, ఎవరు మన చేయి పట్టుకున్నా చేయి పట్టుకోకపోయినా ఆయన మాత్రం మనల్ని వదలట్లేదండి. எல்லா சூழ்நிலையிலும் எல்லா நேரத்திலும் அவர் நம்மோடு கூட இருக்கிறார். అన్ని కష్టాలలో అన్ని సమయాలలో ఆయన మనతోనే ఉన్నారు. మరణము జీవనం వేற எந்த కార్యமும் இந்த దేవుడి అன்பை విட்டு நம்மை பிரிக்காது. అయితే మన రోమీలకు చెప్తుంది కదండి 8లో మరణము అలాగే జీవము అలాగే ఎత్తు అలాగే పొడవు ఇలాంటివి ఏవి కూడా మనల్ని ఆయన ప్రేమ నుంచి వేరు చేయలేవు. హల్లెలూయా. హల్లెలూయా. కర్తర్ நம்மை நடத்துவார். 6th பாயிண்ட், அவர் நம்மை ஜீவ தண்ணீர் அண்டைக்கு நடத்துவார். He will lead you unto fountain of living water. Revelation chapter 7:17. ప్రకటన 7:17 అండి. జీవ జలము జీవ నది వైపు నడిపిస్తారు. ప్రకటన 7:17. ఏలైనగా సింహాసన మధ్యమందుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. సో இந்த தேவன் மரண பரியந்தம் நம்மை நடத்தி நம்மை ஜீவ தண்ணீர் அண்டைக்கு நம்மை நடத்தி கொண்டு போகிறார். అంటే ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే మరణము వరకు ఆయన మనల్ని నడిపిస్తారు, అలాగే జీవ జలపు బుగ్గల వరకు ఆయన మనలను నడిపిస్తున్నారు. வாசிக்கிறோம், இந்த ஜீவ தண்ணீரை குடிக்கிறவனுக்கு ஒரு காலம் மரணம் இல்ல, அவன் நித்தியமாய் தேவனோடு கூட இருப்பார்கள். అయితే ఈ జీవ జలము తాగిన వారు ఎప్పటికీ వారికి మరణం ఉండదు, ఎప్పటికీ వారు ఆయనతోనే ఉంటారండి. கர்த்தருடைய சமூகத்துல நம்ம எப்பொழுதும் ஆண்டவரை ஆராதித்து அவரை மகிமைப்படுத்தி அவரோடு கூட நம்முடைய ஜீவனுள்ள நாளெல்லாம் அவரோடு கூட சிங்காசனத்தில் வீற்றிருக்கிற ராஜாதி ராஜாவோடு கூட நம்முடைய நாட்கள் முழுவதும் தேவனோடு கூட இருக்கிற ஜீவ தண்ணீரை அவர் நமக்கு கொடுக்கிறார். అయితే మనం నిత్యము ఆరాధించే, నిత్యము స్తోత్రించే, నిత్యము కీర్తించే సింహాసన ఆసీనుడైన ఆయన దగ్గర ఇటువంటి జీవ జలములు ఉన్నవండి. అటువంటి జీవ జలములు మనందరికీ ఆయన దయచేస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. కర్తర్ నిత్యము நம்மை நடத்துவார். అయితే ఆయన నిత్యము మనల్ని నడిపిస్తున్నారు. భద్రమాయి நடத்துவார். భద్రముగా సురక్షితముగా నడిపిస్తున్నారండి. நம்மை மெதுவாய் நடத்துவார். మెల్లగా నడిపిస్తున్నారండి ఆయన. அவர் நம்மை ஆதரித்து நடத்துகிறவர். అన్ని వైపుల నుండి నడిపిస్తున్నారండి. நம்முடைய வாழ்க்கையின் கடைசி பரியந்தம் நம்மை நடத்துகிறவர். మన మరణము వరకు ఆయన మనల్ని నడిపిస్తున్నారు. மரணமே இல்லாத ஜீவ தண்ணீர் அண்டைக்கு நம்மை நடத்தி செல்கிறவர். మరణమే లేని శాశ్వతమైన జీవ జలపు బుగ్గల యొద్దకు ఆయన మనల్ని నడిపిస్తున్నారు. நம்மை ஆசీర్వదిப்பார். கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாவதாக. Thank you sister. Thank you. దేవుడు మనలందరినీ ఆశీర్వదించును గాక. దేవుని నామంకి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. దట్ వాస్ సో బ్యూటిఫుల్. ரொம்ப అழగా நீங்க சொன்னீங்க. అందరికీ అర్థమయ్యేటట్టు చక్కగా పాయింట్స్లో చెప్పారు. దీని కంటిన్యూషన్ మనకి బైబిల్ స్టడీలో
ఈ యొక్క ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే ఉంటుందండి. దయచేసి ఎవరు మిస్ కాకుండా అందరూ కూడా మళ్ళీ అటెండ్ అవ్వాలి. ఈ జీవ జలపు బుగ్గలను నీటి నుండి మనం తాగాలి, బలపడాలి, నేషన్స్కి బ్లెస్సింగ్గా మారాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ రెవరెండ్ స్టెల్లా సత్యమూర్తి అయ్య గారు ఫర్ దట్ లవ్లీ అండ్ పవర్ఫుల్ ప్రొఫౌండ్ వర్డ్ ఆఫ్ గాడ్. వీఆర్ బ్లెస్డ్ అండ్ ఆనర్డ్ టు హ్యావ్ యూ. అలాగే ఈ సమయంలో కమ్యూనియన్ అండి. దయచేసి కమ్యూనియన్కి సిద్ధపడదాము. వారంలో మొదటి ఆదివారము. ఇన్ని నెలలు 2025లో ఇన్ని నెలలు గడిచిపోయాయండి. కానీ దేవుడు మనల్ని భద్రముగా చక్కగా మెల్లగా నడుపుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చారు. దయచేసి మే రిక్వెస్ట్ పాస్టర్ భాస్కరయ్య గారు ఫర్ లీడింగ్ అస్ ఇన్ కమ్యూనియన్ అండి. మన సీనియర్ పాస్టర్ భాస్కరయ్య గారు ఈరోజు కమ్యూనియన్లో నడిపించవలసిందిగా మనవి. చాలా చక్కని మాటల చేత దేవుడు మనల్ని నడిపించున్నారు. ఎలాగ మనం నడిపించబడాలో మరి పాస్టర్ సిస్టర్ శాలిని గారి ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. చాలా చాలా గొప్ప విషయాలు మరి ప్రభు ఎలాగ నడిపిస్తున్నారో అర్థమయ్యే రీతిలో మరి చెప్పి ఉన్నారు. దేవుని నామనికి స్తోత్రం. మనం నడిపించబడాలి, నిత్యము నడిపించబడాలి, మనం భద్రంగా నడిపించబడాలి. హల్లెలూయా. గనుక జీవజలముల బుగ్గల యుద్ధకు దేవుడు మనల్ని నడిపిస్తున్నాడనే మాట మనం అనేక విషయాల్లో చూశాము. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు మనము ప్రభు యొక్క బల్ల సంస్కారాన్ని మనము తీసుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో మన ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆయనను మనము జ్ఞాపకము చేసుకునుట ఎంత గొప్ప దేవుడు మనకిచ్చిన భాగ్యాన్ని. ఎందుకంటే ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి ఆయనను మనం జ్ఞాపకం చేసుకునటం అంటే ఆనాడు ఇశ్రాయేలీలు మరి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని తమ ద్వారములకు పూసుకున్నప్పుడు మరి వాళ్ళు భద్రముగా కాపాడబడ్డారు. మరి మరణదూత వారిని ఎలాంటి నష్టం జరగలేదు, ఏ తెగులు వారి గుడారములోనికి వెళ్ళలేదు. కనుక గొర్రెపిల్ల రక్తము మరి వారిని కాపాడినట్టుగా మనం చూస్తుంటున్నాం. మరి దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున నిజంగా మనము యేసు ప్రభు యొక్క శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనము తీసుకుంటున్నప్పుడు ఆయనను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆనాడు వాళ్ళు పస్కని, ఈనాడు వరకు కూడా వాళ్ళు అదే పస్కను వాళ్ళు ఆచరిస్తుంటారు, జ్ఞాపకం చేసుకుంటారు, పండుగ చేసుకుంటారు. అలాగే మన జీవితంలో కూడా మనము నెలకొక్కసారి ఆయన ప్రభుని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని, మన కొరకు ఆయన ఎన్ని కొరడ దెబ్బలు పడ్డాడు, మన కొరకు ఎంత బాధను అనుభవించాడు. అది మనం తీసుకుంటున్నప్పుడు ఏదో మనము ఆ రొట్టె తీసుకొని నమలేసి ఆ ద్రాక్ష రసం తాగేసి పెట్టేయడం కాదు. ఒక్కసారి మనం ఆయనను ఊహించుకుందాం. మన కొరకు ఆయన ఎంత చేశాడు, మన కొరకు అంత చేసినటువంటి యేసు ప్రభుల వారికి మనం ఎంతగా ప్రేమిస్తున్నాం, ఎంతగా మన జీవితాలు ఆయనకు అర్పించాం, ఎంతగా మనము ప్రభుని మనం హత్తుకున్నాం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. దేవుని పరిశుద్ధ నామనికి స్తోత్రము కలుగునుగాక. అలాగే మరి ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకున్నాడు. ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు నలుగగొట్టబడుతున్న నా శరీరాన్ని ప్రభు చూపించారు. మరి వాళ్ళకి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఈ రోజున మనము కూడా అదే ఆయన శరీరాన్ని మనము తీసుకుంటున్నాం. ఆయన శరీరాన్ని మనము ఆ శరీరాన్ని, ఆయన రొట్టెను మనం ఇరిచినప్పుడు మన జీవితాల్లో ఇంకా ఏవైనా ఇరవవలసిన గుణాలు, ఇరవవలసినటువంటి యొక్క మరి యొక్క జీవితంలో ఇంకా ఏమేమి ఇరవబడాలనో అవి మనము విరిచివేయబడాలి. మన కొరకు ప్రభు విరువబడ్డాడు, నలగొట్టబడ్డాడు. అది మనం గుర్తు చేసుకుంటున్నాం. దేవుని నామనికి స్తోత్రం కలుగునుగాక. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన ఆయన కొత్త నిబంధన, దీనిలోనిది త్రాగినప్పుడు మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఆయనను జ్ఞాపకం చేసుకోండి. ఆయనను మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి?
ఆయన తల మీద పెట్టిన ముళ్ళు, కిరీటం ఎంత భయంకరమైన ముళ్ళు అవి. ఆయన మన బాధలన్నీ ఆయన అనుభవించాడు. మనల్ని ఎంతగా ప్రేమించాడు యేసు ప్రభు, మనల్ని ఎంతగా ప్రేమించాడన్నటువంటి దీనిలో మనం చూడాలి. ఈ బల్లలో మనం ఆయనను చూడాలి. దేవానికి స్తోత్రములు ప్రభువా, ఇట్టి కార్యం మీరు మా కొరకు చేసినందుకు వందనాలు. మా కొరకు మీరు నలగొట్టబడిన శరీరాన్ని మేము తీసుకుంటున్నాం. యేసు నామములో తండ్రి, శరీరాన్ని తీసుకుందాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఒక పాత్ర తీసుకొని, ఇది నా రక్తము వలనైన కొత్త నిబంధన, దీనిలోనిది త్రాగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అన్నారు. ప్రభు జ్ఞాపకం చేసుకోమన్నారు. ఆయన మన కొరకు కార్చిన రక్తాన్ని మనము భయంకరమైన పాపులుగా, దుర్మార్గులుగా, నీచులుగా, పాపులుగా మనం బ్రతికిన దినాల్లో ఆయన పవిత్రమైన రక్తమే మనలను కడిగి, మనల్ని నీతిమంతునిగా చేసి, మనల్ని పరిశుద్ధపరిచి, ఈ లోకములో మనలను మరి దేవుడు ఏర్పరచుకున్న జనముగా, దేవుని సొత్తుగా ఆయన మార్చగలిగాడు. ఈ రక్తము మన జీవితంలో ఎంత అమూల్యమైన కార్యాన్ని ప్రభు మన పట్ల చేశాడు. ఒకసారి ఈ రక్తాన్ని కార్చిన ఆయన ఉద్దేశాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన రక్తాన్ని మనం తీసుకుందాం. ప్రేమగల తండ్రి, మీరు మా కొరకు చేసిన ఇట్టి త్యాగాన్ని మేము గుర్తు చేసుకుంటున్నాం. దేవా, మా జీవితాల్లో కూడా ఆయన మేము ఆ ప్రేమను ఎలాగ వ్యక్తపరచాలో, ఈ లోకములో ఉన్న ఎందరో రక్షణ లేనటువంటి వారు, మారు మనసు లేనటువంటి వారు, రోడ్ల పైన భయంకరమైన స్థితిలో తిరుగుతున్నటువంటి వారిని మేము ఎలాగ ప్రేమించాలో, వారిని ఎలాగ క్షమించి ప్రభు దగ్గరికి తీసుకురావాలో మీరు మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. చక్కగా అడిగిన వెంటనే యాక్సెప్ట్ చేసి చురుకుగా తీసుకున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్య గారు. రియల్లీ యు ఆర్ గ్రేట్. బికాస్ ఐ డెంట్ ఇన్ఫార్మ్ యూ బిఫోర్, బట్ యూ మేనేజ్డ్ ఇట్. రియల్లీ యు ఆర్ బ్లెస్డ్ సార్. అలాగే థ్యాంక్ యూ వన్స్ అగైన్ పాస్టర్ సెల్లమ్మ గారు ఫర్ దట్ వండర్ఫుల్ వర్డ్. అలాగే లెట్ us హ్యావ్ ఆఫరింగ్ అండి. లెట్ us ఆఫర్ టు ద లార్డ్. ఆయన రాజ్యంలో విత్తుదామండి. మనం ఎవరో చూస్తారని ఇవ్వద్దు, ఎవరి కోసమో ఇవ్వద్దు, మన కోసం కూడా ఇవ్వద్దు. ఆయన రాజ్య విస్తరణకై అది మనం సంతోషముగా దేవునికి ఇస్తే ఎంతో దేవుడు దీవిస్తారు. ఆఫరింగ్ సాంగ్ దయచేసి సిస్టర్స్ ప్లీజ్, వి వెల్కమ్ యూ వన్స్ అగైన్ టు టేక్ ఓవర్ ఫర్ ద ఆఫరింగ్ సాంగ్. Your phone is muted. Unmute చేసుకోండి. జాషువా సిస్టర్స్. జాషువా సిస్టర్స్ మీరు లేనట్లయితే దయచేసి అపోజిల్ రవీందర్ కల్లెపల్లి గారు ఆఫరింగ్ సాంగ్ పాడవలసిందిగా మనవి. పాస్టర్ విల్సన్ ఉన్నారు కదండి. ఓకే అవునండి, ఉన్నాను పాస్టర్. నీ ధనము నీ ఘనము ప్రభుదేశుదే, నీ దశమా భాగము నీవ వెనుదీతువా వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభుదేశుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ధనము మన ఘనము
ప్రభుదేశుదే. మనము ప్రభు యేసు కొరకు, మన కొరకు దేవుడు సామర్థ్యం కలుగజేసి మనకిచ్చిన ధనమును, దశమ భాగములను దేవుని యొద్దకు తీసుకొని వచ్చుదుము గాక. ఆమెన్. ఈ సమయము దేవుడు మన కొరకు ఇస్తున్న గొప్ప సమయం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ సమయంలో మనము మన కొరకు సిద్ధపరిచిన మన చేతులకు దేవుడిచ్చిన ధనాన్ని దేవునికి సమర్పించుకుందాం. ధరలో నా ధన ధాన్యముల నీయగా, కరుణించి కాపాడి రక్షింపగా. ధరలో నా ధన ధాన్యముల నీయగా, కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా, పరలోకనాదుండు నాకీయగా. మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ఓ సోదరా, వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా. వేడంగ ప్రభు యేసు నామంబున గడువేల ప్రభుకీయ ఓ క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా, వెనుదీతువా. కలిగించే సకలంబు సమృద్ధిగా, తొలగించే పలు బాధ భరితంబులు. కలిగించే సకలంబు సమృద్ధిగా, తొలగించే పలు బాధ భరితంబులు. బలియాయ నీ పాపములకేసువే, చెలువంగ ప్రభుకీయ చింతింతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా, వెనుదీతువా. వెలుగు నీడలు గాలి వర్షంబులు, కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా. Amen. వెలుగు Praise the Lord. నీడలు గాలి వర్షంబులు. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ రవీందర్ కల్లేపల్లి గారు, చక్కటి పాట ఫర్ దట్ ఆఫరింగ్ సాంగ్. గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ. అలాగే ఈ సమయంలో